తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతున్నాం. అందరితో మీరు మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చేతులపైకి ఆమేన్ చెప్పండి. ఆమేన్. చక్కగా వాక్యాన్ని మనం విందాం. ఇర్మియా గ్రంథాన్ని తెరిచిపెట్టండి. దేవుని ప్రేమ మీకు అర్థం అవ్వాలంటే యెహెజ్కేలు గ్రంథం చదవాలి, ఇర్మియా గ్రంథాన్ని కూడా మీరు చదవాలి. ఈ రెండు గ్రంథాలు మనకేమి తెలుపుతాయి అంటే దేవుని ప్రేమ మానవాళి పట్ల ఎంతగా ఉందో మనకు అర్థమవుతాయి. చాలా పర్యాయాలు మన వాక్యము చదవక లేదా వాక్యము వినక దేవుని సన్నిధిలో సరైనటువంటి ప్రార్థన చేయక ఆయన ప్రేమ మనకు అర్థం కావటం లేదు. ఒక అయస్కాంతం దగ్గర ఒక పిన్ పెట్టామనుకోండి, ఒక్క నిమిషం తర్వాత ఆ అయస్కాంతము నుండి ఆ పిన్నును వేరు చేసినప్పుడు ఆ ఒక్క నిమిషంలోపే ఏం జరిగిందో తెలుసా? ఆ పిన్ను ఆ అయస్కాంతములో ఉన్న ఆకర్షణ శక్తిని ఆకర్షించింది కొంతైనా. ఆ అయస్కాంతము నుండి వేరు చేసిన పిన్నుని మరి కొన్ని పిన్నుల దగ్గర పెట్టినప్పుడు ఈ పిన్ ఏం చేసిందంటే ఆ బయట ఉన్నటువంటి పిన్నులను కూడా ఆకర్షించింది. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషమే ఉంది ఆ అయస్కాంతం దగ్గర ఆ పిన్ను, ఒక్క నిమిషమే ఉంది. ఆ ఒక్క నిమిషం తర్వాత అయస్కాంతం నుండి ఆ పిన్నును వేరు చేసిన తర్వాత పిల్లరా ఆ పిన్ను దగ్గర కొన్ని పిన్నులు పెడితే ఆ పిన్నులు ఏం చేసిందంటే ఈ పిన్ను ఆకర్షించింది. ఏమైంది ఒక్క నిమిషంలో? వరలక్ష్మి, ఏమైంది ఒక్క నిమిషంలో? ఈ ఒక్క నిమిషంలో ఏమైంది అంటే ఆ పిన్ను ఒక్క నిమిషమే అయస్కాంతం దగ్గర ఉన్న ఆ ఒక్క నిమిషంలోనే ఆకర్షణ శక్తి అనేది, ఆ అయస్కాంతపు శక్తి ఆ పిన్నులోనికి విడుదలైంది. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను, ఈ ఆదివారము నుండి మీరందరూ కూడా అలాంటి స్థితిలో ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని వాక్యముతో దేవుని సన్నిధిలో మీరు ప్రార్థనలో ఎంత ఎక్కువగా గడుపుతారో అంతగా మీకు ఆయన అర్థమవుతాడు. ఒక ఆదివారమే మీకు దేవుడు గుర్తొస్తే, ఒక్క ఆదివారమే మీకు మందిరం గుర్తొస్తే దేవుడు మీకు అర్థం కాడు. డిఎల్ మూడీ అనే దైవజనుడు అంటాడు, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి జీవిత కాలము చాలదు అంటాడు. నేను బాప్తీసం పొంది 31 సంవత్సరాలు అయింది. అంటే నా 18వ సంవత్సరంలోనే నేను రక్షణ పొందడం అయ్యింది, సేవకు రావడం కూడా అయ్యింది. ఆయన కృప అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంవత్సరం ముగింపులో ఆయన సేవ పిలుపు వచ్చింది నా మీదకి 95 ఎండింగ్లో. అది ఒక్కొక్కరికి దేవుని కృప అంతే. నా 17 నుండి 18 వచ్చింది, రక్షించబడ్డాను, సేవకు కూడా వచ్చేసాను, ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. 31 సంవత్సరాల నుండి నేను దేవుని వెతుకుతుంటే అర్థం చేసుకోలేకపోతున్నాను ఇంకా నేను దేవుణ్ణి.
ఇంత సేవ చేస్తూ కూడా. అర్థమవుతుందా? నా మాట మీరు అర్థం చేసుకోవాలి. నాకు బాగా ఆయన అర్థమయ్యాడని చెప్పట్లా. 31 సంవత్సరాల నుండి నేను సేవలో ఉన్నాను. పిల్లరా, నేను ఆయన నమ్ముకున్నాను. ఆయన సన్నిధిలో నేను ముందుకెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, బోధిస్తున్నాను, సేవకులకి ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇంకా ఆయన అర్థం చేసుకునే విషయంలో ఇంకా నాకు ఆయన అర్థము చేసుకోవడంలో నేను ప్రయాసపడుతున్నా. మీ సంగతి ఏంటి? మీకు అర్థమయ్యాడు దేవుడు? అర్థమయ్యాడు దేవుడు మీకు? నా వైపు చూడండి, మస్తాన్ వాళ్ళు. అర్థమయ్యాడు దేవుడు మీకు? తిమోతి, నిద్రబాబా, అర్థమయ్యాడు దేవుడు? ఈ లైవ్లో కూడా వాక్యం వింటున్న మీకు దేవుడు అర్థమయ్యాడా? అర్థం అవ్వాలంటే ఒక నెలకి ఆయన అర్థం కాడు, ఒక సంవత్సరానికి అర్థం కాడు, 3-4 సంవత్సరాలకు అర్థం కాడు. 31 సంవత్సరాల నుండి అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. పౌలు దమస్కు గేటు దగ్గర దేవుని చేత పట్టబడిన తర్వాత గొప్ప ప్రకాశవంతమైన వెలుగు చూశాడండి పౌలు. సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి సౌలు యేసు ప్రభు అన్నా, యేసు ప్రభు సేవకులన్నా, అపోస్తులన్నా, శిష్యులన్నా హింసించడానికి బయలుదేరినటువంటి సౌలు దమస్కు అనేటటువంటి పట్టణం దగ్గర మహాదేవుని యొక్క వెలుగు చూసి గుర్రం మీద నుంచి దవేల్మని కింద పడతాడు. కింద పడిన తర్వాత తచ్చెట్లాడుతున్నాడు, కళ్ళులా నలుపుకుంటున్నాడు, ఎవరు కనబట్ల కటికి చీకటి. గాలి దుమారం రేపడింది, జోరున గాలి వస్తుంది. తనతో ఉన్న వారందరూ కూడా పడిపోయారు ఆ వెలుగును చూసి. కానీ స్వరం మాత్రం సౌలుకి వినపడుతుంది, మిగిలిన వాళ్ళకి ఎవరికి వినపడలేదు. చప్పట్లు పడుతున్నాం గట్టిగా. హల్లెలూయా. ఏంటి ఆ స్వరం? కింద పడిపోయాడు సౌలు, తచ్చెట్లాడుతున్నాడు. అప్పుడు స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరం? సౌలా, సౌలా. ప్రభువుకున్న అలవాటు ఏంటంటే 2 సార్లు మాట్లాడతాడు ఆయన. నేను రక్షణ పొందిన క్రొత్తలో కూడా ప్రభు నాతో మాట్లాడాడు, శామ్ శామ్ శామ్. ఆయన స్వరం ఇప్పు మీద ఎవరి స్వరంతో కంపేర్ కాదండి. ఆయన స్వరం ఇట్స్ వెరీ స్వీట్. అంతే. ఆ స్వరం అది అనుభవించిన వాళ్ళకే తెలిసింది. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు. కింద తచ్చెట్లంతా. అప్పుడు అంటున్నాడు సౌలు, ప్రభా ఎవరివి? అప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీవు హింసిస్తున్న క్రీస్తుని. మొత్తానికి ప్రభు తను తాను ప్రత్యక్షపరుచుకొని బయలుపరుచుకొని అతడి ద్వారా దేవుడు చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి పనిని చెప్పి వెళ్ళిపోతాడు. సౌలు ఆనే అనేటటువంటి ఒక దైవజనుడి దగ్గరికి వెళతాడు. అలాగే తన పనివారు అతన్ని పట్టుకొని తీసుకెళ్తారు. అక్కడ 3 దినాల తర్వాత అతనికి చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత అతడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే, మీరు గలతీ పత్రిక 1వ అధ్యాయం అపోస్తుల కార్యం ఇంటికి వెళ్ళిన చదివితే, అతడు ప్రభు వలన దర్శించబడిన తర్వాత అతడు నేరుగా ఎక్కడికి వెళ్ళాడంటే అరేబియా ఎడారికి వెళ్ళాడని బైబిల్ రాయబడింది. అరేబియా, హీ వాజ్ గోయింగ్ టు ద అరేబియా. ఆ ఎడారికి వెళ్ళాడు. ఎడారికి ఎందుకు వెళ్ళాడు? అక్కడ నీరు ఉండదు, మనుషులు ఉండరు, అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉండేది. ఎందుకు? పౌలు దేవుని వెలుగును చూసి, దేవుని స్వరం విని ప్రభు చేత తాకబడిన వాడే ఎందుకు 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలో ఉన్నాడంట. ఎందుకున్నాడో తెలుసా? 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలో
దేవుణ్ణి తెలుసుకోవడానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు తెలుసుకోవడానికి? ఆ మాట గట్టిగా చెప్పండి. ఎవరు తెలుసుకోవడానికి? దేవుణ్ణి తెలుసుకోవడానికి కొన్నిటి నుండి వేరు చేయబడ్డాడు. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి సంగమా. దేవుడు నీకు అర్థమవ్వాలంటే కొన్నిటి నుండి నువ్వు వేరు చేయబడాలి. కొన్ని పరిస్థితుల నుండి నువ్వు వేరు చేయబడాలి. ఎడారికి వెళ్ళిపోయాడు, ఒంటరిగా దేవునితో గడిపాడు 3 సంవత్సరాలు. అప్పుడు దేవుడేంటో పౌలుకి అర్థమైంది. అంటున్నారా? ఏకాంతంగా మీరు గడిపితే దేవుడు మీకు అర్థమవుతాడు. ఒంటరిగా నువ్వు దేవునితో సమయం గడిపే కొద్దీ ఆయన ఏంటో నీకు అర్థమవుతాడు. బిజీ 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 బిజీ, గుర్తొచ్చినప్పుడే దేవుడు, గుర్తొచ్చినప్పుడే మందిరం, గుర్తొచ్చినప్పుడే ఆదివారం, ఇలా అంటే నీకు దేవుడు అర్థం కాడు. ఒక వ్యక్తికి దేవుడు అర్థమవ్వాలి అంటే ఆ వ్యక్తి దేవునితో గడపాలి. ఇలా దేవునితో గడిపే క్రమములో దైవజనుడు నిన్ను గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెబుతాడు. కాబట్టి పిల్లరా, మీరు బైబిల్ గ్రంథాన్ని మీరు గమనిస్తే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, కొంతమంది భక్తిపరురాలైనటువంటి స్త్రీలు ఉన్నారు. ఎస్తేరు, రూతు, నయోమి, శారా, ఎలిజబెత్, మరియా, దెబోరా, వీళ్ళందరి జీవితాలను మనం చూస్తే చాలామంది స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే వీళ్ళకి దేవునికి సరైనటువంటి కనెక్షన్ ఉంది. దేవునితో కనెక్ట్ అయ్యారు వాళ్ళు. వింటున్నారా? దేవునితో సరిగ్గా మీరు కనెక్ట్ అయితే దేవుడు మీకు అర్థమవుతాడు. నీ భర్తే నీకు అర్థం అవట్లా, దేవుడు ఏం అర్థం అవుతాడు? వింటున్నారా? నీ భార్య నీకు అర్థం అవ్వట్లేదు, నీ పిల్లలే నీకు అర్థం అవ్వట్లేదు, నీ పాస్టర్ గారు నీకు అర్థం కావట్లేదు, నిన్ను రక్షణలో నడిపించే నీ ఆత్మీయ తల్లిదండ్రులే నీకు అర్థం కావట్లేదు. వింటున్నారా? మీకు ప్రతి ఆదివారము వాక్యం బోధించే మీ ఆత్మీయ తల్లిదండ్రులే మీకు అర్థం కావట్లా, ఇంకా దేవుడు ఏమర్థం అవుతాడు? హేతమ్మ గారు చేతులు ఎత్తి ఆమె చెప్పండి. 2 చేతుల పైకి ఎత్తాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. పిల్లలు అంటారు, మా డాడీ మాకు అర్థం కాడు. ముందు నీకు దేవుడు అర్థమైతే నీ డాడీ అర్థం అవుతాడు. డాడీ అర్థం కావట్లేదు, మమ్మీ అర్థం కావట్లేదు, పిల్లలు అర్థం కావట్లేదు. మరి దేవుడు నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు వేరు చేయబడాలి. ఆ మాట గట్టిగా పలకండి, వేరు చేయబడాలనండి. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల నుండి, వారి మనస్తత్వాల నుండి, వారి పద్ధతుల నుండి, వారి క్రియల నుండి ప్రతిరోజు దేవునితో నువ్వు ఏకాంతంగా గడిపే కొద్దీ స్టెప్ బై స్టెప్ ఆయన నిన్ను నీకు రివీల్ చేసుకుంటాడు. చప్పట్లు కొడతాను గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకేమవుతాడు? ప్రత్యక్షపరచబడతాడు. ఓపెన్గా మరలా చెప్తున్నాను ఆత్మీయ తండ్రిగా, 31 సంవత్సరాల నుంచి నేను ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా మీ సంగతి ఎక్కడ? ఇర్మియా గ్రంథాన్ని మనం గమనిస్తే, ఇర్మియాని దేవుడు చిన్న వయసులోనే దేవుడు ఎన్నుకున్నారు. చిన్న వయసులోనే. మీరు ఇర్మియా గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రారంభించండి. దేవుడు ఇర్మియాతో అంటాడు, నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను అంటున్నాడు. దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను, మీ అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. చదివేది ఆమె చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి చెయ్యి చెప్పండి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పండి. పలకండి, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు భర్త కోపం వచ్చిందనుకో, నువ్వు వద్దా అంటాడు. భార్య కోపం వచ్చిందనుకో, నువ్వు వద్దా అనేది భర్తనే. పిల్లలకు కోపం వచ్చినా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేస్తారు.
కానీ ఈరోజు మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా ఆయన మిమ్మల్ని అంటున్నాడు, నిన్ను నేను ఎన్నుకున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆశా బ్రదర్, మీ అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ బాపట్ల, ఎక్కడ కందుకూరు, 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంకల్పం ఇది. ఆ మాట చెప్పండి, దేవుని సంకల్పం అండి. హల్లెలూయా. దేవుని సంకల్పం ఉంది కాబట్టే ఇక్కడ ఇంత సుందరమైనటువంటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది శాంపిలే. ఆమేన్ చెప్పండి, పలకండి, ఇది శాంపిలేనండి. హల్లెలూయా. రాబోయే దినముల్లో ఆకారాలు మారిపోబోతున్నాయి. హల్లెలూయా. మీకు డౌట్ వచ్చింది, మన మందిరమేనా అనిపించింది. ఆమేన్. హల్లెలూయా. అదృశ్యమైనవి ఉన్నవని చూడటమే విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. 2001 మే 6న మేము ఈ పట్టణానికి వచ్చినప్పుడు మాకు ఇంత కనబడలా. ఇదంతా దేవుడు దాచాడు. ఇంత మందిరము, ఇంత సేవ, ఈ బైబిల్ కాలేజీలు, ఈ వాడుకునే విధానం, మీ అందరినీ దేవుడు దాచాడు. ఆ మాట చెప్పండి, ఏం చేశాడు? ఎప్పుడు 2001 ముందు ఏమీ లేదు ఇక్కడ. ఈ కాలనీలో ఉన్న నీరంతా కూడా ఇక్కడికి వచ్చేసేది, డౌన్ కాబట్టి ఇది ఏ 200-300 ట్రక్కులతోనేమో ఇది ఈ ఎత్తు లేకపోవటానికి. అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో దాస్తాడు కొన్ని ఆశీర్వాదాలని. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మీ అందరిని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మా తాత పెద్ద మంత్రిగాడు అని చెప్పిన కదా, మాంత్రికుడు. అలాంటి కుటుంబంలో నుంచి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నా సేవ చేయాలిరా. ఈరోజు మిమ్మల్ని కూడా మీ కుటుంబాల నుండి, మీ పిల్లల పరిస్థితుల నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మీరు ఆయనకు కావాలి. ఆమేన్ చెప్పండి. నిజంగా మన చర్చిలో అందరూ అన్య జనాంగం నుంచి వచ్చిన వాళ్ళండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూడా అన్య జనాంగం అంటే ఏంది? పుట్టు క్రైస్తవులు ఎవరు కాదు, దేవుని ఎరగని వారు. మీరందరూ ఒకప్పుడు దేవుని ఎరగని వారు. నిజంగా ఆయన మిమ్ములను కోరుకున్నాడు. ఇష్నబి ఆయన మిమ్మల్ని కోరుకున్నాడు. మిమ్మల్ని కోరుకున్నాడు కాబట్టే మీరు మందిరంలో ఉండగలుగుతున్నారు. ఇర్మియాని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడు ఎన్నుకున్నాడు? ఇర్మియాతో అంటాడు దేవుడు, నీ తల్లి గర్భమందు నువ్వు రూపింపబడక మునిపే, ఇంకా కణము పడక మునిపే, ఆ కణము ఇంకా ఏర్పడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎలా ఏర్పాటు చేసుకున్నాను? యు ఆర్ ద ప్రాఫిట్ ఆఫ్ నేషన్స్. నువ్వు జనములకు ప్రవక్తగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. చిన్నపిల్లవాడుగా ఉన్నాడు. చరిత్ర ఏం చెప్తుందంటే, ఇర్మియా 12 సంవత్సరాల వయసు నుండి ప్రవచనాలు చెప్పటం మొదలుపెట్టాడంట. మన బైబిల్ కాలేజీలో ఇర్మియా పుస్తకం మీద సబ్జెక్ట్ ఒకటి ఉంది. దాన్ని నేనే టీచ్ చేస్తాను. దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, నువ్వు నీ తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నేను నిన్ను అనుకున్నాను. 12 సంవత్సరాల పిల్లల దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా నేను నిన్ను ప్రజల దగ్గరికి పంపిస్తున్నాను. రాజుల దగ్గరికి వెళ్ళి నువ్వు నా గురించి మాట్లాడాలి. రాజులు తిరుగుబాటు చేస్తున్నారు. రాజులు దైవభయాన్ని వదిలేశారు. రాజులు ధర్మశాస్త్రాన్ని వదిలేశారు. రాజు ఎలాగైతే దేవునికి దూరంగా ఉన్నాడో ప్రజలు కూడా దేవునికి దూరంగా ఉన్నారు. కాబట్టి నువ్వు అలాంటి ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి వాళ్ళకి నీతి బోధ చేయాలి, హితబోధ చేయాలి. రా నిన్ను నేను పంపుతానంటే ఇర్మియా చెప్తున్నాడు, సాకులు చెప్తున్నాడు. ఆ మాట చెప్పండి, సాకులు చెప్తున్నాడనండి. హల్లెలూయా. పాట పాడండి అమ్మా అంటే నాకు రాదు పాస్టర్ గారు. ప్రార్థన చేయమ్మా అంటే నాకు రాదు పాస్టర్ గారు. దేవుడు ప్రతి విశ్వాసికి కొన్ని తలాంతులు ఇస్తాడు.
ఏమిస్తాడండి? తలాంతులు ఇస్తాడు. ఉదయం ప్రభు నాతో అదే మాట్లాడాడు, నా బిడ్డలకి నేను తలాంతులు ఇచ్చాను అన్నాడు. తలాంతులు అంటే కొన్ని టాలెంట్స్. కొంతమందికి పాటలు పాడే తలాంతు, కొంతమందికి ప్రార్థన చేసే తలాంతు, కొంతమందికి పరిచర్య చేసే తలాంతు, కొంతమందికి దేవుని సేవకులకి చక్కగా పరిచర్యలో సపోర్టుగా ఉండే తలాంతు, దేవునికి దాతృత్వంగా ఇచ్చేటటువంటి తలాంతు, రకరకాలైనటువంటి తలాంతులు ఉంటాయి. ఆ తలాంతుల్ని నా బిడ్డలకి నేను ఇచ్చాను, అయితే ఆ తలాంతుల్ని వారు పూడ్చుకుంటున్నారు అని ప్రభు మాట్లాడాడు ఉదయం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన తలాంతులను పూడ్చుకుంటే ఆ తలాంతులు ఏమైపోతాయి అంటే ఆగిపోతాయి. కొంతమందికి పిల్లల ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చే తలాంతు ఉంది. ఆ తలాంతులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు గుర్తించట్లేదు. ఈరోజు పిల్లల ప్రభు మీకు ఏ తలాంతు ఇచ్చాడో ప్రభుని అడగండి, ప్రభు నీకు బయలుపరుస్తాడు. ప్రార్థన చేసే తలాంతు, పరిచర్య చేసే తలాంతు, ప్రభుని గురించి ప్రజలకు సాక్ష్యం ఇచ్చే తలాంతు. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు చెప్పాడు, ఒక మందిరంలోనంట ఆయన గేదెల వ్యాపారం చేస్తాడంట. ఏ వ్యాపారం? గేదెల వ్యాపారం. గేదెలు కొనటం అమ్మటం. ఆయన రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత ఆయన పని ఏంటంటే రోజు కుక్కలకైనా యేసుప్రభు గురించి చెప్పాలి. యేసుప్రభు గురించి చెప్పే పని పాస్టర్ గారిది, పాస్టర్ అమ్మది అనుకోబాకండి, తప్పది. రక్షించబడిన ప్రతి ఒక్కరి పని ఏంటంటే ప్రభుని గురించి చెప్పాలి, ప్రభు దగ్గరికి వాళ్ళని తీసుకురావాలి. అట్లాగా గేదెలు అమ్ముకునేటటువంటి ఆయన రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఒకరోజు వాళ్ళ పాస్టర్ గారు అడిగాడు, నానా నిలబడి నువ్వు ఎంతమందిని ఈ 3 సంవత్సరాలు నడిపించావంటే 715 మందిని నడిపించాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమందిని చెప్పండి? ఎంతమందిని? 715 మందిని నడిపించాడంట. మీ సంగతి ఏంటి? పాస్టర్ గారు మీరు ప్రతి ఆదివారం మీరు మన్నా పెడుతున్నారు, పెట్టండి, తింటాం. తిని మేమే డైజెషన్ చేసుకుంటాం. వాక్యము విన్న నీవు అనేకులను దేవుల్లోకి నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ భర్తకి చెప్పాలి, నీ పిల్లలకు చెప్పాలి. కొంతమంది భర్తలను వదిలేస్తారు, పిల్లలను వదిలేస్తారు. దేవుడు నిన్ను ఎక్కడుగుతాడన్న సంగతి మర్చిపోవద్దు. కొంతమంది తెలియగలిగిన స్త్రీలు ఎలాంటి వాళ్ళు చెప్తారని వింటారా? వాళ్ళు ఏమంటారంటే తెలివిగా తప్పించుకుంటారు. నేను ఎంత చెప్తున్నాను మా ఆయన వినడే. మీరు ఏం అనుకోకుండా ఒక మాట చెప్పేదా? ఎంత పనికి మాలినోడైనా భార్య మాట విన్నవాడు ఎవడుండడు. ఇదొక సాకు అన్నమాట. నేను చెప్తేను ఆయన వినడండి. ఇంకేమింటాడు? ప్రభుని గురించి సువార్త చెప్పటం ఇంకా నీ వల్ల కావట్లేదు. ప్రభుని గురించి అనేకులకు చెప్పటం నీ వల్ల కావట్లేదు. అరే ఇంటోళ్ళనే మార్చుకోలేకపోతున్నావు. నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం. ఆదివారం కాగా నిజంగా ఆశా కుటుంబాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. రక్షణ పొందకముందు కుటుంబంతో మందిరానికి వచ్చేవాడు. రక్షణ పొందిన తర్వాత కూడా తను, తన భార్య, పిల్లలు ఎంత చక్కగా ఎక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తారు ప్రతి ఆదివారం. రేపు పరలోకంలో నీ భర్త ఉండాలా వద్దా? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్న నీ భర్త నరకంలో అల్లాడిపోతూ ఉంటే, కేకేస్తూ ఉంటే పరలోకంలో నువ్వు చక్కగా ప్రభు దగ్గర ఉంటావా? పౌలు అంటాడు, దేహ సంబంధులైన నా సహోదరులైన ఇశ్రాయేలీల కొరకు, వారి రక్షణ కొరకు ఒకవేళ నేను క్రీస్తు నుండి నేను వేరైపోమ్మని ఒకవేళ దేవుడు నాకు చెప్పినా నేను శాపగ్రస్తుని అయిపోతాను. కానీ నా స్వజనులు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధులందరూ ప్రభుని తెలుసుకోవాలి. వారు ప్రభుని తెలుసుకోవాలంటే నేను శాపగ్రస్తుని అవటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. పౌలుకి ఎంత భారం అండి. ఇర్మియా కూడా తన ప్రజల గురించేటువంటి భారం ఉంది. ఎప్పటి నుంచి ఉంది ఈ భారం? చిన్న వయసు నుండే.
మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న నాటి నుంచి కూడా మీ గుండెల్లో నశించిపోతున్న ఆత్మల గురించిన భారం ఉండాలి. ఒక విశ్వాసి పెదాల్లో కనబడాలి ఆ భారం. ఒక విశ్వాసి కళ్ళల్లో కనబడాలి ఆ భారం. మీ కళ్ళల్లో కనబడుతుంది ఆ భారం? మీరు ఏమనుకోకుండా ఒక మాట చెప్తాను, మీ కళ్ళల్లో ఏం కనబడుతుందంటే సంపాదన. సంపాదించుకోవద్దు అంటలేదు. దేవుడు నీకు ఇస్తాడు ఆయన, నో డౌట్. నీకేం కావాలో అన్నీ ఇస్తాడు. భూమి మీద చక్కటి ఇల్లు ఇస్తాడు, వస్తువులు ఇస్తాడు, వాహనాలు ఇస్తాడు, వెండి ఇస్తాడు, బంగారం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ ఇదే నీ గురిగా ఉండకూడదు. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నువ్వు ఏదైనా చెయ్యాలి. ఆయన ఏది పడితే అది ఇస్తే సంతోషించేవాడు కాదు. ఒక ఆత్మను నువ్వు దేవునిలోకి నడిపించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఒక కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. నాకు హెబ్రోను సంఘస్థులు అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? హెబ్రోను సంఘం అందే ఉంది భూమి మీద, కందుకూరులో కూడా ఉండొచ్చు అది. ఆ సంఘంలో విశ్వాసులు అందరూ కూడా సేవకులతో పాటు ఇలా సంచి ఒకటి తగిలించుకుని కరపత్రికలు పట్టుకుని కనపడ్డ వాళ్ళందరికీ లాభంలా ఇస్తారండి. ఆమె చెప్పండి, చదువు చెప్పండి. హల్లెలూయా. మీ పరిస్థితి ఆదివారం మందిరానికి రావటమే కొంతమందికి ఇబ్బంది. ఒక రక్షణ పొందినటువంటి విశ్వాసి కర్తవ్యం ఏంటంటే తన జీవిత కాలంలో కనీసం కొంతమందినైనా దేవునితో తిప్పాలి. యోధా అంటాడు తన పత్రికలో, ప్రకటన గ్రంథానికి పక్కనే ఉండిద్ది ఆ పత్రిక, యోధా పత్రిక, యేసు ప్రభు సహోదరుడు రాసిన పత్రిక. ఆయన అంటాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరు లాగమంటున్నాడు. అగ్నిలో నుండి మొన్న ఒక వీడియో చూశాను, ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఆ పక్కనే ఉన్నటువంటి దేన్నో గుద్దాడు కారు వెనకాల మంటలేసింది. మంటలేగానే లాక్ అయిపోయింది, కారు అంతా డోర్స్ అని లాక్ అయిపోయింది. ఒక 7 మంది ఉన్నారు ఆ యొక్క కారులో. ఈలోపు అటు ఇటు వెళ్తున్నటువంటి వాహనాలు చూసి పిల్లరా ఆ లోపలున్న వాళ్ళని, నిజంగా ఆ వీడియో చూస్తే నా కళ్ళంబడిలో వచ్చిందండి. వెళ్తున్న వాహనాలు కూడా ఆగిపోయి అక్కడ ఆ తగలబడుతున్నటువంటి ఆ కారులో ఉన్న వాళ్ళు కేకలేస్తూ ఉంటే ఎంతమంది ప్రయత్నం చేశారనండి ఆ కారులో ఉన్న వాళ్ళని రక్షించడానికి. రేపు అగ్నిగుండంలో ఒక ఆత్మ పడినప్పుడు ఆ బాధ 1 వారం కాదు, 1 సంవత్సరం కాదు. బైబిల్ చెప్తుంది నరకములో ఆ అగ్నిగుండంలో ఒక ఆత్మ పడే బాధ అది ఇటర్నల్ అంటే నిత్యత్వం. పరలోకం అనేది నిత్యత్వం, నరకం అనేది కూడా నిత్యత్వమే. అంటే యుగయుగాలు అన్స్టాపబుల్. అగ్ని ఆరదు పురుగు, ఆ మాట చెప్పండి, అగ్ని ఆరదు పురుగు. ఆ అగ్నిగుండంలోనికి మన కుటుంబీకులు ఎవరు వెళ్ళకూడదు. నేను ప్రార్థన చేస్తున్నాను కదండి అనొద్దు. వాళ్ళని చెప్పాలి. వాళ్ళకి గడ్డం పట్టుకుంటావో, కాళ్ళు పట్టుకుంటావో, వాళ్ళని బ్రతిమలాడి రక్షణలోకి వాళ్ళని నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. మనకి ఆత్మ విలువ తెలియట్లేదు. మనకి ఇర్మియాకి ఆత్మ విలువ ఏంటో ఇర్మియాకి తెలిసింది. మీరు ఇంటికి వెళ్ళినాక ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదివితే ఇశ్రాయేలీయుల కొరకు ఎంతగా ఏడుస్తున్నాడు. చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం చదువున్నానా? గట్టిగా చదువు. నా జనులలో హతులైన వారిని గురించి కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగా ఉండునుగాక. ఈ వచనంలో మీకేం అర్థమవుతుందో తెలుసా? ఇర్మియాకి తన ప్రజలను చూసేటువంటి భారం కనబడుతుంది. ఆ మాట చెప్పండి, భారం అనండి, గట్టిగా చెప్పండి. ఏంటది? భారం. మిమ్మల్ని అడుగుతున్నాను, మీకే భారం ఉంది? మీకే భారం ఉంది? రక్షణ పొందని మీ భర్తలు ఒకవేళ ఉంటే వాళ్ళకి వచ్చిన భారం, రక్షణ పొందని మీ పిల్లలు
వారిని గురించిన భారం, నీ బంధువుల గురించిన భారం, నీ రక్త సంబంధికుల గురించిన భారం, నీ పట్టణాన్ని గురించిన భారం, నీ కాలనీని గురించిన భారం. ఇంకో భారం కూడా ఉండాలి మనకు. అదేంటంటే బాప్తీసం పొంది కూడా కొంతమంది విశ్వాసుల భక్తుల మందిరానికి రావట్లా, వదిలేసి ఉంటున్నారు విశ్వాసులు. మీలో కొంతమంది, మీతోనే చెప్తున్నా నేను, మీ భర్తలు ఎవరైతే బాప్తీసం పొంది దేవుని మందిరం రాకుండా మీరు వదిలిపెడుతున్నారే, మీతోనే మాట్లాడుతున్నాను దైవజనుడిగా. మా సంగతి ఏంది? బాప్తీసం పొంది మందిరానికి రాకుండా దేవునికి దూరం అయిపోతున్నా కొంతమందినండి దేవుడు దెబ్బ కొడతాడు. మన పిల్లల్ని ఎలాగైతే మాటినని పిల్లల్ని ఎలాగైతే కొడతామో దేవుడు కూడా కొడతాడు. కొట్టినా కూడా కొంతమందికి సిగ్గురాదండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కొంతమందిని కొట్టినా కూడా దేవుడు నన్ను నేను మందిరానికి వెళ్ళనందునే దేవుడు నన్ను కొట్టింది. ఆ గ్రహింపు కొంతమందికి ఉండదండి. అలా ఉండకపోతే బైబిల్ ఏం చెప్తుంటే వాళ్ళంట దేవుడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. మనిషిని తీయడు, కానీ ఏ మనసుకు అప్పగిస్తాడు? భ్రష్ట మనసు. భ్రష్ట మనసు అంటే ఏం తెలుసా? సగం దేవుడు, సగం లోకం. సగం దేవుడు, 95% లోకం ఆక్రమించుకునిద్ది ఆ మనిషిలో. ఒక 5% దేవుడు. అది భ్రష్ట మనసు అంటే. అలాంటి భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగిస్తాను అంటున్నాడు రోమపత్రిక 1వ అధ్యాయంలో. బాప్తీసం పొంది కూడా సన్నిధికి రాకుండా ఉండని మీ భక్తుల గురించి మీరు లెక్క చెప్పాలి. మాట్లాడితే ఎవరు రక్షణ వాళ్ళదని ఒక డైలాగ్ కొడతావు కదా. ఎవరు రక్షణ వాళ్ళదే, కానీ గద్దించాలి, నీ భర్తని హెచ్చరించాలి. వాళ్ళు వదిలిపెట్టి ఉండకూడదు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా కన్విన్స్ చేయలేరు. అరే నాన్న బాప్తిసం పొందా, మరి మీరు బాప్తిసం పొందాలి కదా అని కన్విన్స్ చేయలేరండి. వాళ్ళని ఒప్పింపజేయలేరు. ఆగస్టు నెలలో నేను ఆత్మీయ తల్లి గారు మన సంఘంలో కొంతమంది సహోదరులు మైనంపాడు అనే ఊరు వెళ్ళాం. ఆగస్టు 15 రాత్రికి అక్కడ మీటింగు. వాక్యం చెప్పిన తర్వాత వాక్యం చేత చాలామంది తాకబడ్డారు, చాలామంది విడుదల పొందారు బంధకాల నుండి. ఆ తర్వాత మేము బయలుదేరేటప్పుడు మాటల్లో పాస్టర్ గారు కొడుకు అంటున్నాడు, అంకుల్ నాకు బాప్తీసం ఇస్తారా అంటున్నాడు. వాడి వయసు ఎంత? 12 సంవత్సరాలు. మీరు నమ్ముతారో లేదో, వాడు బాప్తీసం కొరకు నన్ను పెట్టిన రిక్వెస్ట్ నేను ఎవ్వరిలో చూడలేదండి. ఒక పాస్టర్ గారి పిల్లోడండి, 12 సంవత్సరాల పిల్లోడు. పాస్టర్ గారేమో బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షించబడి సేవకు వచ్చాడు. ఆయన భార్య పాస్టర్ గారేమో రెడ్డి కులంలోంచి రక్షించబడి సేవకు వచ్చింది. వాళ్ళిద్దరినీ దేవుడు జతపరిచాడు. వాళ్ళకి బంగారం లాంటి పిల్లల్ని ఇచ్చాడు, పాపని బాబుని. మొదట పాప, తర్వాత బాబు. ఆ పిల్లోడు అంటాడు, అంకుల్ నాకు బాప్తిసం ఇవ్వాలి. ఎప్పుడేమంటావు? అంకుల్ ఫలానా రోజు నా బర్త్డే రోజు నాకు బాప్తిసం ఇస్తారా అంటున్నాడు వాడు. కాసేపు ఆగి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి, మరి ఏంటి అంటే, అలాగే నాన్న వాడి బర్త్డే రోజే వాడు ఏమంటాడంటే, అంకుల్ నేను ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర నేను తీసుకొని బాప్తిస్తాను, నువ్వే వచ్చి నాకు ఇవ్వాలి బాప్తిస్తాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. మీకేందంటే మీకు ఆత్మల విలువ మీకు తెలియట్లా. మీ మట్టుకు మీరు రక్షించబడ్డారన్న ఆ సంతృప్తిలో మీరు ఉంటున్నారే కానీ మీకు మీ కుటుంబాలను గురించిన ఆ భారం, మీ భర్త పిల్లలు ఒకవేళ రక్షించబడ్డవాళ్ళు కూడా తప్పిపోతున్న ఆ భారం నీకు ఉంటుందా? నేను సభలకు వెళ్తే అక్కడ వాక్యమైన తర్వాత కొంతమంది వచ్చి అడుగుతారు, అయ్యా తాగుతారు నా భర్త కొరకు. ఎలా అడుగుతారు తెలుసా? ఏడుస్తూ అడుగుతారు. వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మాటల్లో ఎంత భారం నాకు కనబడిందో. అయ్యా తాగుపోతే నా భర్త కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మాట వినని నా పిల్లల కొరకు ప్రార్థన చేయ్యా. అంటే ఆ తల్లికి, ఆ తండ్రికి, ఆ యొక్క భార్యకి ఎంత భారమో వాళ్ళ కళ్ళల్లో కనబడిద్దండి. మీ కళ్ళల్లో ఆ భారం కనబడుతుందా? నేను ఎవరిలో చూడలేకపోతున్నాను ఆ భారం.
ఎప్పుడు మీ కష్టాలే, ఎప్పుడు మీ సమస్యలే, ఎప్పుడు మీ అప్పులే, ఎప్పుడు మీ జబ్బుల గురించే. మిమ్మల్ని వదిలిపెట్టాడు దేవుడు. మిమ్మల్ని ఎలా ఉండమంటున్నాడంటే ఆత్మల భారం. మొత్తానికి ఆ పిల్లోడికి నేను వచ్చి ఇస్తానురా అని చెప్పాను, వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పాను, పాస్టర్ గారికి. ఈ లోపట వాళ్ళ నానమ్మ భయపెట్టిందంట. ఏమని, రే నువ్వు బాప్తీసం తీసుకుంటే విజయవాడలో 5 కోట్ల ఖరీదైనటువంటి ఇల్లు ఉంది, అది నీకు రానివ్వను. ఎవరు తంది? పిల్లవాడు వాళ్ళ నాన్నతో, పాస్టర్ గారితో వాళ్ళ అమ్మందంట. నాకు తెలుసు 5 కోట్ల ప్రాపర్టీ ఖరీదు. ఆ ఇల్లు సెంట్రల్ గాయత్రి నగర్ అని ఉంది విజయవాడలో, అక్కడ పెద్ద ఇల్లు, ఇప్పుడు 5 కోట్ల పైనే. అంటే ఆ పిల్లోడిని బాప్తీసం పొందనీయకుండా వాళ్ళ నానమ్మ బ్లాక్మెయిల్ చేసింది. సరే పాస్టర్ గారు అయినా మరి పర్లేదమ్మా, నువ్వు ఈగిపోయినా పర్వాలేదు, పిల్లోడు ఆత్మరక్షణ ముఖ్యం. యవనస్తులారా వింటున్నారా? ఇంకా అనుభవించాలి, జల్సా చేయాలి. ఆ రోజులు అయిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు అర్ధాంతరంగా లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఒక ఆత్మ విలువ మీరు తెలుసుకోవాలి. ఇర్మియాకి తెలుసు ఆత్మల విలువ. ఇర్మియాకి తెలుసు. అందుకే 9వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నా ప్రజల కొరకు నేను ఏడుస్తున్నాను. ఎలా ఏడుస్తున్నాడంట? తలంట జలమయమైపోయిందంట, కన్నులట కన్నీటి ఓటలైపోయినాయి అంట. ఇర్మియాకి ఒక పేరు ఉంది, అదేంటంటే విలపించే ప్రవక్త. దేని గురించి అతని ఏడుపు? తిండి కొరకు కాదు, వింటున్నారా? సంపాదన కొరకు కాదు, వరకుమారి సంపాదన కొరకు కాదు, తిండి కొరకు కాదు, రేపు ఎలా గడిచిద్దని కాదు ఇర్మియా ఏడుపు. ఏమి కొందాం, ఏమి సంపాదిద్దాం అనేది కాదు ఇర్మియా ఏడుపు. ఇర్మియా ఎందుకు ఏడుస్తున్నావంటే ప్రజలు నశించిపోతున్నారు. 12 సంవత్సరాల పిల్లోడికి ఎంత భారం అండి. ఇది నేను వేరొక విధంగా చెప్తాను సేవకులకి. అయితే ఏమంటాను తెలుసా? సేవకుడా నీకు సిగ్గు లేదా అంట. ఇర్మియా ఒక దైవ సేవకుడై ఉండి ప్రజల కొరకు విలపిస్తున్నాడు. నువ్వు దేని కొరకు విలపిస్తున్నావు అని సేవకులను ఉద్దేశించి ఆ వేరొక రీతిలో నేను మాట్లాడతాను. విశ్వాసులుగా ఉన్న మీకు తగు మాత్రం నేను మాట్లాడుతున్నాను. చాలా నా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీకు ఏది చెప్పినా అపార్థం తీసుకునే మనస్తత్వం మీకు కొంతమందికి ఉంది కాబట్టి చెప్పలేకపోతున్నాను ఎక్కువ. ప్రభు మాట్లాడుతున్నాడు, ఇర్మియా ఎందుకు ఏడుస్తున్నావు? ప్రజలు నశించిపోతున్నారయ్యా శాంతి అనేది. ప్రజలు నరకంలో పడుతున్నాడు. రైన్హార్డ్ బాంకే అనే దైవజనుడికి 20 సంవత్సరాల వయసులో ఆఫ్రికా ఖండాన్ని గురించిన దర్శనం దేవుడు ఇచ్చాడు. ఏమని చూపించాడంటే, దర్శనములో ఆఫ్రికాలో ఉన్న ప్రజలందరూ అట్లా అగ్నిగుండంలో పడిపోతున్నారంట. ఆ దర్శనములో ఈ రైన్హార్డ్ బాంకే గారు వెళ్ళి ఆ అగ్నిగుండానికి ముందు నిలబడ్డాడంట. నా వైపు చూడండి. అగ్నిగుండానికి ముందు నిలబడి ఆ చెయ్యి ఈ చెయ్యి ఇటు చాపి సాధ్యమైనంత వరకు ఎవరిని పడకుండా నెట్టేస్తున్నాడంట. పడబాకండి అని ఇటు కొంతమందిని నెట్టేస్తున్నాడు, ఈ చేతితో ఇటు కొంతమంది నెట్టేస్తున్నాడు. అయినా పడిపోతున్నారంట. 45 నిమిషాలు దేవుడు ఆ దర్శనం చూపించాడు. మీకు దర్శనాలు వస్తున్నాయి. ఎలాంటివి వస్తున్నాయి? మీకు కళలు ఎలాంటివి వస్తున్నాయి? దర్శనాలు ఎలాంటివి వస్తున్నాయి? ఆ దైవజనుడికి నశించిపోతున్న దేశాలను గురించిన దర్శనం ఆయనకు వచ్చింది. ఇప్పటికీ మేము ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, ఈ వారం ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, ఎక్కడి నుంచి ఆహ్వానాలు వస్తాయి ప్రభు అని మేము ఎదురు చూస్తున్నాం. ప్రభు పని కొరకు ఆ భారం దేవుడు మాకు ఇచ్చాడు. మీరు నమ్ముతారు లేదో, నాకు ఖాళీగా ఉండటం ఇష్టం లేదండి. పరిగెత్తాలి, సువార్త చేయాలి, సేవకులు బలపరచాలి, సంఘాలు బలపరచాలి, సాధ్యమైనంత వరకు అనేకులకు సువార్త ప్రకటించాలి. ఈ భారం ఎంతకాలం కూర్చుని వాక్యం వెళ్ళిపోతారు మీరు చెప్పండి?
ఎప్పుడు మీ ముఖాలు నేను, నా ముఖం మీరు చూసుకోవడం తప్ప ఏమన్నా కొత్త ఆత్మను సంపాదించేది ఏదైనా ఉందా? కొత్త కుటుంబాలని మందిరంలో నడిపించేది ఏదైనా ఉందా? రైన్హార్డ్ బాంకే 85 సంవత్సరాలు బ్రతికాడు. ఆఫ్రికా ఖండములో గొప్ప సేవ చేశాడు. చరిత్ర చెప్తుంది, క్రైస్తవ పండితులు చెప్తారు ఆయన గురించి. ఈ భూమి మీద ఆత్మను సంపాదించింది 19వ శతాబ్దంలో, 20వ శతాబ్దంలో ఇద్దరేనంట. ఒకళ్ళు డాక్టర్ బిల్లీ గ్రహం గారు, రెండవదిగా దైవజనులు రైన్హార్డ్ బాంకే గారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ భారం ఏంటంటే ఏమి తిందామా, ఏమి సంపాదిద్దామా, ఏమి ధరించుకుందామా, ఇది కాదు. యేసుప్రభు నమ్ముకుంటే ఆశీర్వాదం వచ్చింది, యేసుప్రభు నమ్ముకుంటే బంగారం వచ్చింది, యేసుప్రభు నమ్ముకుంటే స్టార్ జరిగిద్ది, ఇది కాదు. దేవుడు నువ్వు అడిగిన అడగకపోయిన ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, సమకూర్చుకోవు, వాటిని నేను పోషిస్తున్నాను. మీకు ఏ రోజు ఏం కావాలో మీ అవసరం ఏంటో ఆయనకి తెలుసు. నేను సేవకు వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా నాకంటూ నేను ఏది ఎప్పుడు దేవుణ్ణి అడగల. ఏదైనా అడిగితే పరిచర్య కొరకు అడుగుతాను దేవుణ్ణి, ఆయన పని కొరకే నేను అడుగుతాను ఆయన్ని. వ్యక్తిగతంగా ఈవెన్ నా డ్రెస్సు కూడా నేను దేవుణ్ణి అడగనండి. నాకేం కావాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే నేను ఆయన సేవకుడు కాబట్టి పాస్టమ్ గారికి, పిల్లలకి ఏం కావాలో ఆయనకి తెలుసు. మేము అడిగేదంతా కూడా మీ కొరకు, అనేక ఆత్మల కొరకు మేము అడుగుతున్నాం. పుల్పిట్ మీద నిలబడి చెప్తున్నాను. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సేవకులమైన మాతో పాటు మీకు కూడా ఆత్మల భారం అనేది ఉండాలి. నశించిపోతున్న కుటుంబాలు, నశించిపోతున్న బంధువులు, నశించిపోతున్నటువంటి నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు స్టేటస్లో ఒక పోస్ట్ పెట్టి సంతోషపడకూడదు. నువ్వేం చేయాలి అంటే నీ నోరు తెరవాలి, బయటికి వెళ్ళాలి. భక్త సింగ్ గారట రోజుకొచ్చి ఒక్కడికైనా సువార్త చెప్పకపోతే అన్నం తినేవాడు కాదంట. మీ పరిస్థితి ఏంది? మరలా చెప్తున్నాను, సేవ చేయటం, సువార్త ప్రకటించడం సేవకుల పని మాత్రమే కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత బాధ్యత బాధ్యత. అందుకే మీకేముండాలంటే ఆత్మల భారం ఉండాలి. ఈ ఆత్మల భారం ఎవరికి ఉంది అంటే భక్తులు చాలా మందికి ఉంది. వారిలో ఇర్మియా. మరలా చదవండి, 9వ అధ్యాయం 1వ వచనం ముగించుకుందాం. చదువునానా? నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము ఏ విడవాలి చెప్పాలి. అక్కడ ఒక్క నిమిషం ఆగండి బ్రదర్. ఏ విడవాలి? అసలు మీ ఇంట్లో రక్షణ పొందిన వారిని గురించి మీకు ఏడిపోతుందా? ఏడుపు వస్తుందా? మీ ఏడు పల్ల ఏది? ఇంకా దేవుడు ఏమి ఇవ్వలేదే. రే పిచ్చిదానా, పిచ్చోడా, ఆయన నీ కొరకు ప్రాణమే ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి? ప్రాణము కంటే విలువైంది ఏదైనా ఉందా? ఈ రోజుల్లో యేసు ప్రభు ప్రాణం కంటే భూ సంబంధమైనవే చాలా మందికి విలువగా కనబడుతున్నాయి. దేవుడు అంటాడు, నా ప్రాణమే నీకు ఇచ్చాను, ఇంకేమి ఇవ్వాలి? దేవుని ఎరగటం అంతే, అదే లోతు. నువ్వు నా కొరకు ప్రాణమే ఇచ్చావు, ఇంకా నువ్వు నాకు ఏమి ఇవ్వాలి? నువ్వు నా కొరకు చచ్చిపోయావు, నువ్వు నా కొరకు చచ్చిపోయావు, ఇంకా నేను నిన్నేం అడిగేది? మనదేంటి? నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు ఇదే అడుక్కోవడమే. చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడు అంటాడు, సంఘంలో అంటే బెగ్గర్స్ ఉంటారంట ఎక్కువ. ఏ బెగ్గర్స్? వీళ్ళు బయటికి వెళ్ళి అడుక్కునేవాళ్ళు కాదు, సంఘంలో ఉండి అడుక్కునేవాళ్ళు. సంఘంలో ఉండి అడుక్కునేవాళ్ళు ఎవరై అంటే, ప్రభా నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా పిల్లల్ని దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు, నా వ్యాపారాన్ని దీవించు, నాకు ప్రతిరోజు చచ్చిపోయేదాకా ఇమ్ము 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 ఇమ్ము. దేవుణ్ణి ఎరిగిన వారు, ఆత్మల భారం కలిగిన వారు అడిగే మాట ఏంటి తెలుసు? నాకు ఇమ్ము అనరు. ప్రభా నేనేం చేయమంటావు? ఎప్పుడు అడిగారు మీరు నన్ను ఏం చేయమంటావని?
ఈ రాఫా బ్లెస్సింగ్ మినిస్ట్రీకి నన్ను ఏం చేయమంటావు? ఈ సంఘంలో నన్ను ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, నన్ను, నా భర్త, నా పిల్లల్ని ఇక్కడ నాటావు, నన్ను ఇక్కడ నాటావు, నన్నేం చేయమంటావు? మారాలి. మీరు మారకపోతే మీరు దేవునికి లెక్క చెప్పాలి. నిజంగా మీరు నమ్ముతారు లేదో, నాకు ఇక్కడ సేవ తృప్తి లేదండి, తృప్తి లేదు నాకు. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన అభిషేకానికి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపుకి, నాకు ఇచ్చిన దర్శనానికి మీరు ఇంకా అన్నం తినే స్థితిలో ఉన్నారే కానీ 10 మందికి అన్నం పెట్టే స్థితిలో, దీని ఆత్మీయ అర్థం ఏంటంటే 10 మందికి సువార్త ప్రకటించే స్థితిలో మీరు ఇంకా తయారవట్లా. ఎప్పుడు బాధలు, కష్టాలు, సమస్యలు, అప్పులు, వాటి నుండి మీరు బయటికి రావాలంటే ఉంటాయి. మాకు లేవా? మీకేనా? పౌలు అంటాడు, మీకున్న వాటికంటే మాకు 2 అంతల పోరాటాలు. పోరాటాలు అంటే కొట్టుకోటాలు, తిట్టుకోటాలు కాదండి. పోరాటాలు అంటే ఆ స్పిరిచువల్లో ఆ యొక్క వార్ఫేర్. ప్రభు మిమ్మల్ని మారు మనసులోనికి నడిపించును గాక. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ప్రభా, ఇర్మియాకు వలె నాకు కూడా బాధాన్ని దయచేయి. ఇర్మియాకు వలె నాకు కూడా బాధాన్ని దయచేయి ప్రభా. ఇర్మియాకు వలె ఒక్కసారి నిలువ పలుకుతుండండి. ఏమైందమ్మా? మళ్ళీ ఇదే అంశాన్ని నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. ఏమైంది బా? గిరిగిసుకోబాకండి. నేను, నా భర్త, నా పిల్లలు. లూదియా తను రక్షించబడి తన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షణలో నడిపించింది. జైలు అధికారి రక్షించబడి తన కుటుంబం మొత్తాన్ని రక్షణలో నడిపించాడు. పాత నిబంధనలో రాహాబ్ అనే ఒక వేశ్య ఉంది. ఆమె రక్షించబడటమే కాదు, తన కుటుంబీకులందరినీ తన ఇంట్లోకి చేర్చుకుంది. ఆ ఇంటికి పొగరపు దారం కట్టబడింది. ఏమిటా పొగరపు దారం అంటే? ఆ పొగరపు దారం అంట ఎర్రగా ఉండిందట. దాని ఆత్మీయార్థం, రాహాబ్ అనే వేశ్య ఇంటికి రక్షణ వచ్చింది. భారం ఉండాలి, భారం ఉండాలి, భారం ఉండాలి. భూ సంబంధమైన వ్యక్తులను కామా. పౌలు అంటున్నాడు, క్రీస్తుతో పాటు మీరు మృతి చెందిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు, పర సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోండి. మనం భూ సంబంధమైన వ్యక్తులను కామా అంటే లేఖనం తెలియజేస్తుంది. మనం ఆత్మ సంబంధం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా? నో, ఇది భూ సంబంధుల యొక్క ఆలోచన. ప్రభు కొరకు మనం ఏం చేస్తాం? ఒక ఆత్మను సంపాదిస్తున్నామా? దేవుని పని కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతున్నావా? సువార్త ప్రకటనలో నీ దైవజనుడు ఇంత భారంతో ముందుకెళ్తున్నప్పుడు పరిచర్యలో అవసరతలు ఎరగలుగుతున్నావా? నీకు భారం ఉంటే నువ్వు ఎరగలుగుతావు. భారం లేని వాళ్ళగా, దర్శనం లేని వాళ్ళగా, ఏదో రక్షించబడ్డా మందిరానికి వెళ్ళాలి, ఒక స్టెప్ ముందుకేయాలి. మీరు బావిలో కప్ప అనుకుని దాన్ని ఇదే లోకం అని, అది బయటకు వస్తే తెలిసింది లోకం ఎంత గొప్పదో. నా ఆశ, నా ప్రార్థన, దేవుడు మాకు ఇచ్చిన దర్శనము, మా భారముతో మీరు కనెక్ట్ అవ్వాలి. ఆత్మల భారంలో మీరు చేయి కలపాలి. ఇది మొదలుకొని రోజుకు ఒక్కడికైనా